హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవి ప్రసాద్ బ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ చేసుకుందాం. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మార్కెట్లో చాలా బాగా దొరుకుతున్నాయండి ఇప్పుడు ప్రజెంట్ కిలో 200, 150 అయితే అలా దొరుకుతున్నాయి. సో సీజనల్ ఫ్రూట్స్ తినడం చాలా మంచిది. ఇవి నిన్న నేను మార్కెట్లో తీసుకొచ్చాను. మా హస్బెండ్ వీటితో జ్యూస్ చేస్తా అన్నారు. చూడండి, మీరు కూడా ఇది ఎలా చేయాలో చూసి తీసుకోండి. ముందు ఒక ఫ్రూట్ని తీసుకొని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటండి. వైట్ కలర్ దానికంటే కూడా ఈ రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ కూడా బాగుంటుంది, చూడడానికి కలర్ఫుల్గా అండ్ మంచిదంట. నాకు ఈ ఫ్రూట్ చాలా ఇష్టం అన్నమాట. అయితే జ్యూస్ చేశారు, ఇది చాలా బాగుంది తాగితే. ఇట్లా కట్ చేసి మనకి దీంట్లో పాలు, షుగరు ఇవన్నీ వేసుకొని చేసుకోవడమే సింపుల్గా. చాలా టేస్ట్గా ఉంటుంది. నార్మల్గా తింటే కొంచెం ఇది షుగరు తక్కువ ఉంటుంది, అందుకని ఇలా జ్యూస్ చేసుకొని తాగితే కొంచెం బాగుంటుంది. చూసారా, కలర్ చూడండి ఎంత రెడ్గా వస్తుందో. తన చేతుల నిండా కూడా కలర్ రెడ్ కలర్లో భలే వచ్చింది. ఒక కప్పు షుగర్ వేసాడు, ఐస్ క్యూబ్స్ కూడా వేసాడు అనమాట. ఇంకా దీంట్లో పాలు పోసుకోవాలి. ఏమాటకామాటే మా హస్బెండ్ జ్యూసెస్ మాత్రం చాలా బాగా చేస్తాడు. ఇలాగా మిక్సీ పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా గ్లాస్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి. మీకు కూడా నచ్చితే ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి.